ఇంట్లో సడన్గా ఫీవర్ వస్తే, మెడికల్ షాప్ క్లోజ్లో ఉంటే టెన్షన్ పడకండి. పిల్లలున్న ప్రతి ఇంట్లో పేరెంట్స్ కంపల్సరీగా ఈ మెడిసిన్ లిస్ట్ ఉండేలా చూసుకోవాలి. ఫస్ట్ వన్ పారాసెటమాల్. పిల్లలకు జ్వరం కానీ, బాడీ పెయిన్స్ కానీ, వ్యాక్సిన్ వల్ల వచ్చిన పెయిన్ కానీ తగ్గించడానికి సహాయపడుతుంది. మీ పీడియాట్రిషియన్ చెప్పిన డోసులు మాత్రమే వేయండి. వేసే ముందు డ్రాప్సా, సిరప్ అని బాటిల్ పైన క్లియర్గా చూడండి. సెకండ్ వన్ సెలైన్ నేసల్ డ్రాప్స్. కోల్డ్ కానీ, రన్నింగ్ నోస్ లేదా నోస్ బ్లాక్ ఉన్నప్పుడు సహాయపడుతుంది. చిన్న మెడిసిన్ పెద్ద రిలీఫ్ ఇస్తుంది. థర్డ్ వన్ వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఇవ్వడానికి ఎంసెడ్ సిరప్ లేదా డామ్స్టాల్, ఇవి ఇంట్లో ఉండడం మంచిది. ఫోర్త్ వన్ లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు ఇవ్వడానికి WHO రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ సాచెట్స్, ఇవి పౌడర్ ఫామ్లో ఉంటాయి. మార్కెట్లో ఉన్న ఫేక్ ఓఆర్ఎస్ను వాడకండి. ఆప్షనల్గా ప్రోబయోటిక్ పెట్టుకుంటే మంచిది. ఫిఫ్త్ వన్ విటమిన్ డి డ్రాప్స్. తల్లిపాలలో విటమిన్ D3 తక్కువగా ఉంటుంది కాబట్టి సంవత్సరం లోపు పిల్లలకి విటమిన్ D3 అనేది డైలీ ఇవ్వాలి. సిక్స్త్ వన్ సంవత్సరం లోపు పిల్లలు ఈవినింగ్ లేదా నైట్ టైమ్స్ పొట్ట నొప్పితో ఏడుస్తూ ఉంటే కోలికే డ్రాప్స్ లేదా కోలిమిక్స్ డ్రాప్స్ సహాయపడతాయి. సెవెంత్ వన్ పిల్లలు ఆడుకుంటూ కింద పడి చిన్న గాయం ఏమన్నా అయితే అప్లై చేయడానికి బెటాడిన్ ఆయింట్మెంట్ లేదా ముప్పిరోసిన్ ఆయింట్మెంట్ యూస్ చేసుకోవచ్చు. ఎయిత్ వన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో డిజిటల్ థర్మోమీటర్ అన్నది ఉండాలి. ఎందుకంటే పిల్లల్లో తల వెచ్చగా, బాడీ చల్లగా ఉంటుంది. థర్మోమీటర్తో టెంపరేచర్ చెక్ చేయకుండా పారాసిటమాల్ అనేది ఇవ్వదండి. ఈ ఇంపార్టెంట్ లిస్ట్ అంతా మీకు పీడిఎఫ్గా కావాలంటే మన ఛానల్ని ఫాలో చేసి కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి, నేనే మీకు పంపిస్తాను. మెడిసిన్స్ అన్నీ బేసిక్ డ్రగ్స్ మాత్రమే. ఒకవేళ మీ బేబీ సిక్గా ఉంటే మాత్రం హాస్పిటల్కి తప్పకుండా వెళ్ళాలి. పేరెంట్స్ ప్రిపేర్డ్గా ఉంటే పిల్లలు సేఫ్గా ఉంటారు. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ.